కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన రా మెటీరియల్ ను ముంబైకి తరలించారు. వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ ను లాక్ చేశారు ముంబై పోలీసులు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి 32,000 లీటర్ల కెమికల్ ను సీజ్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 950 కిలోల డ్రగ్ పౌడర్ ను సీజ్ చేశారు. మరో 15,000 పైచిలుకు వివిధ రకాల కెమికల్స్ ను తీసుకెళ్లారు. 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్ ను నిన్న లారీల ద్వారా ముంబై తరలించారు. నాచారంలోని 2 కంపెనీలు, చర్లపల్లిలోని మరో కంపెనీలో నిల్వ చేసిన కెమికల్ డ్రమ్ములు గుర్తించారు పోలీసులు. వాగ్దేవి ఇన్ఫోసైన్స్ లో భారీగా డ్రగ్ పౌడర్ నిల్వ చేసినట్లు గుర్తించారు. సీజ్ చేసిన కెమికల్స్ డ్రగ్ పౌడర్ ను నిన్న మధ్యాహ్నం ముంబైకి తరలించారు. సీజ్ చేసిన డ్రగ్ మెటీరియల్ ను ముంబై కోర్టు ముందు ఉంచనున్నారు అధికారులు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన రా మెటీరియల్ ను ముంబైకి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చర్లపల్లి డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా నిన్ననే ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతానికి మనము చల్లిపల్లిలోని నవోదయ కాలనీ సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ ల్యాబ్ ప్రస్తుతం అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లాక్ చేశారు. నిన్న దాదాపు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసిన తర్వాత 32,000కు పైగా రసాయనాలకు సంబంధించిన సీజర్ మెటీరియల్ అంతా కూడా ముంబైకి తరలించారు. వాగ్దేవి కెమికల్ ల్యాబ్స్ అయితే ప్రస్తుతం లాక్ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత 950 కిలోల డ్రగ్ పౌడర్ ని కూడా సీజ్ చేశారు. మరో 15,000 పై చిలుకు వివిధ రకాల కెమికల్స్ ని కూడా ముంబై తరలించారు. ఇంకా నిన్న అంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 200 డ్రమ్ములో ఉన్న కెమికల్స్ ని కూడా నిన్న లారీలో కూడా ముంబై తరలించారు. నాచారంలోని 2 కంపెనీలు, చెర్లపల్లిలోని మరో కంపెనీలో నిల్వ చేసిన కెమికల్ డ్రమ్ములన్నీ కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. వాగ్దేవి ఇన్ఫో సైన్స్ సంబంధించిన నిల్వ చేసిన పౌడర్ ని కూడా సీజ్ చేశారు ముంబై అధికారులు. సో ఈ పౌడర్ అంతా కూడా నిన్న మధ్యాహ్నమే ముంబైకి తరలించారు. సీజ్ చేసిన డ్రగ్ మెటీరియల్ కూడా ముంబై కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. సో డ్రగ్స్ కేసులో కూడా చాలా కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వాగ్దేవి ల్యాబ్ చైర్మన్ ఎవరైతే శ్రీనివాస్ విజయ్ ఓలేటిని అరెస్ట్ చేశారు. అలాగే శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటుగా ఎవరైతే మరొక వ్యక్తి ఉన్నారో పట్వారి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కింద అతన్ని ముంబై కూడా తరలించారు. ముంబై తరలించిన తర్వాత ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఇప్పటికే చల్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ప్రతిసారి కూడా 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్ అమ్మిన విజయ్ ఓలేటి ఒక్కొక్క కిలోకి కూడా దాదాపు 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు ఈ గ్యాంగ్ అంతా కూడా. గడిచిన కొంతకాలంగా నాచారం అలాగే ఈ చెర్లపల్లికి సంబంధించిన డ్రగ్ ల్యాబొరేటరీలో క్రయ విక్రయాలు జరుగుతా ఉన్నాయి. ఈ డ్రగ్ మెటీరియల్ అంతా కూడా డ్రగ్ డీలర్స్ కి ఎవరైతే ఉంటారో ఆ డ్రగ్ డీలర్స్ కూడా వీరు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్న విజయ్ ని అలాగే ఓలేటి శ్రీనివాస్ ను మరొక వ్యక్తిని మొత్తంగా 12 మందిని ఇందులో అదుపులోకి తీసుకున్నారు. 8 నెలల క్రితమే ఈ డ్రగ్ తయారీ గుర్తించారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. సో ఓవరాల్ గా ముంబై పోలీసులు డ్రగ్ సంబంధించిన ఈ కీలకమైన ఆధారాలు సేకరించిన తర్వాత వీరి నెట్వర్క్ ఏమైందో ఉంది. అలాగే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరు మీద డ్రగ్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ డ్రగ్స్ తయారు చేసిందంతా కూడా డీలర్లకు ఏ విధంగా విక్రయిస్తున్నారు, ప్రతిసారి కూడా 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్ తర్వాత అల్ఫాజోలం సంబంధించిన ఈ మత్తు పదార్థాలు ఒక్కొక్క కిలోకి 50 లక్షల చొప్పున ఏ విధంగా ఏజెంట్స్ కి వీరు కాంటాక్ట్స్ అయ్యారు, అలాగే వీరి యొక్క నెట్వర్క్ ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో డ్రగ్స్ ను వీరు డీలర్స్ కి ఏ విధంగా సేల్ చేస్తున్నారు. తర్వాత ఈ పరిశ్రమలు హైదరాబాద్ లోని చెర్లపల్లితో పాటు నాచారంలోన ప్రస్తుతం అయితే ఈ డెన్ ఏదైతే ఉందో ఈ డన్ అనేది గుట్టురట్టయింది. ప్రస్తుతం అయితే వీరిని ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే మాత్రం ఇటు విజయ్ ఓలేటితో పాటుగా శ్రీనివాస్ ను మరొక వ్యక్తిని ముగ్గురిని కూడా వాగ్దేవికి సంబంధించిన ల్యాబ్ కు తీసుకొచ్చి మరొకసారి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సీజ్ చేసిన డ్రగ్ మెటీరియల్ అంతా కూడా దాదాపు 200 రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి కూడా నిన్న ముంబైకి లారీ ద్వారా సరఫరా చేశారు. ఈ రోజు ముంబై కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. సో వారిని ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే మరింత లోతుగా కూడా దర్యాప్తు చేసి ఓవరాల్ గా దీనికి సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ తో పాటుగా అంతర్జాతీయంగా వీరు ఏ విధంగా నెట్వర్క్ ఏర్పరచుకున్నారు, వీరి వెనుక ఎవరెవరున్నారు అనేక కోణాలు కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలంగాణ నార్కోటిక్ పోలీసుల సాయంతో దర్యాప్తు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.